ప్రోగ్రామ్ అయిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మీకు డిన్నర్ కార్యక్రమం ఉంటే ఒక 10 నిమిషాలు ఓపెన్ పెట్టండి. 10th క్లాస్ స్టూడెంట్స్ సార్ గారి చేతుల మీదుగా సార్ అందరూ నిలబడండి సార్. ఇక జయ రామకృష్ణ. నేను ఎక్కువ 2 నిమిషాలు చెప్తాను. ఎలా పిల్లలు పంపిస్తున్న తల్లిదండ్రులే మా మీద అపార నమ్మకంతో గత 30 సంవత్సరాల నుండి కూడా మమ్మల్ని నమ్మి పంపినందుకు మీ అందరికీ కూడా వందనాలు. పరిణీతి కూడా మీరే, మా బలము కూడా మీరే. అంటే మా బలము నిరూపించాలి అన్నా మీరే. మా ఏ విధంగా బండి వెళ్తుంది జాగ్రత్త అని ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా ఉంటే మాకు తెలియజేయండి, సరిదిద్దుకుంటాము. మీ యొక్క ఏదైతే పిల్లలు ఉన్నారో భారత పౌరులుగా తీర్చిదిద్దే మేము ఇస్తున్నాం మా పాఠశాల తరఫున. కాబట్టి మా దేవుళ్ళు మీరే, మా తల్లిదండ్రులే. అంటే మా పిల్లల యొక్క తల్లిదండ్రులే దేవుళ్ళు అని చెప్పేసి నిర్మమాటంగా నేను చెప్తున్నాను. అదేవిధంగా చిన్నది ఎట్లా ఉంది వివేకానంద పాఠశాలని ఏ విధంగా ఇంకా మేము ముందు తీసుకెళ్తామంటే చిన్న ఒక వాక్యం చెప్పేసి నేను ముగిస్తాను అన్నమాట. ఇక్కడ ఏమీ లేదు, మాకు మార్కులు అవసరం లేదు. ఆ పిల్లోడు తన కాళ్ళ మీద తను నిలబడగల విధంగా తయారు చేయడమే మా లక్ష్యం. ఏ రోజు కూడా మేము మార్కులు ఆశించము, మాకు మార్కులతో పని లేదు. ఏ రోజు మీరు చూడండి, విద్యా వికాస్ చూడండి, విజేత చూడండి, అవసరమైతే కార్పొరేట్ చైతన్య స్కూల్ చూడండి. మన దగ్గర ఉన్న 20 మంది పిల్లల్లో 20 మంది పిల్లలే తప్పకుండా ఫస్ట్ ర్యాంకులో ఉన్నారు. కావాలంటే మీరు వాళ్ళ యొక్క మన ప్రచారం కోసం పిల్లలు ఖచ్చితంగా దిగుతారు. కాబట్టి మన గురించి మనం చెప్పవసరం లేదు, మా బలం మీరే చెప్తున్నాను. ఇంకో విధంగా ఎట్లా కష్టపడతాం. భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల భానతూనా కోదండ కళా ప్రచండ మూర్తికిని రెండవ సాటి దైవము లేదనచు గడగడ నిడదమ్ములు అజాండము నిండ చాటదన్ దాసరథి కరుణాపతులకు భయంకరుడు. ఆపదలో ఉన్నవారికి ఆపదలో ఉన్నవాడికి ఆ మత్త వేదండాన్ని వెక్కి ఆ వేలుగులకి చాటుతా అన్నాడు దాసరథి. అదే హామీ ఇస్తున్నా నేను ఇక్కడ. మీ తల్లిదండ్రులందరూ కూడా పిల్లలందరూ హామీ ఇచ్చేది ఏంటంటే ఈ వివేకానంద పాఠశాలలో 10 విద్యార్థి కూడా నా పిల్లవాడిగా భావించి మేమంతా కూడా తప్పకుండా పైకి తీసుకెళ్తామని చెప్పడానికే చెప్పాము. ఆ విధంగా తీసుకెళ్తామని ఆ వివేకానంద భావాజాలంతో ముందుకెళ్తామని చెప్తున్నా. ఎందుకంటే వివేకానంద భావాజాలంతో వెళ్ళాలి. ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలి. 100లో మనం ఒకటిగా సపరేట్గా ఎప్పుడు వస్తామో మనం చదవాలి, కష్టపడాలి, కసి రావాలి. కాబట్టి అందరం ముందు చెప్పబాకండి. సపరేట్గా వచ్చి సార్ నాకు ఒక పిల్లాడు సార్ కొంచెం చూడండి సార్ అని చెప్పండి. అందరం ముందు వస్తే ఏమవుతుంది సార్, మేము పలచన పడతాము, కొంచెం మీరు కూడా పలచన పడతారు. కాబట్టి ఏదైనా సమస్య. వినోద్ ఫ్రమ్ 9th స్టాండర్డ్ గోల్డ్ మెడల్ ఎల్లో బెల్ట్ అయిపోయింది. ఫాస్ట్ అవసరం లేదు, లాస్ట్ ఒక 2-3 నిమిషాల కోసం. బ్లూ బెల్ట్ శైలజ 5 minutes ఉన్నది. అయిపోతుంది కూడా. ఈయన దగ్గర పేమెంట్ కూడా తీసుకోవచ్చు. వచ్చేస్తాడు, అయిపోతుంది. నీకు ఇక్కడ అడవర్ వేసేస్తాం. నెక్స్ట్ అద్విక నెక్స్ట్ నిహారిక ఫ్రమ్ 6th స్టాండర్డ్ గోల్డ్ మెడల్ బ్లూ బెల్ట్. నెక్స్ట్ అద్విక ఫ్రమ్ 5th స్టాండర్డ్ గోల్డ్. నెక్స్ట్ శాన్వి ఫ్రమ్ 5th క్లాస్ gold medal blue belt. Next Seema from okay. Next Srujan from 6th standard silver medal yellow belt. Next Shivakumar from 6th standard silver medal
yellow standard, silver medal, yellow belt. Next, Khaja Mainu from 7th standard, silver medal, yellow belt. From 4th standard, silver medal, yellow belt. Yashwant from 7th standard. Pranav from 7th standard, gold medal, yellow belt. Sai Charan from 4th class, gold medal, yellow belt. ఆ చిన్న బాబు వాళ్ళ పెద్ద బాబుకి ఫీజు కడితే నాకు కూడా ఫీజు కడితేనే నేను స్కూల్కి వెళ్తానని కరాటే నేర్చుకోవడానికి వచ్చాడు కాంపిటేటివ్. నెక్స్ట్ అయ్యా 4th క్లాస్, గోల్డ్ మెడల్, ఎల్లో బెల్ట్. సార్ నెక్స్ట్ Chitransh from 2nd standard, gold medal, yellow belt. Adarsh also, gold medal, yellow belt. These two are the brothers, Chitransh and Adarsh. Standard, gold medal, yellow belt. Next, Anas Khan from 3rd standard, gold medal, yellow belt. All the karate students, once you come on to the dais and let us take. ఒక మోటర్ వేయడం వల్ల కొంచెం జాగ్రత్తగా వాడండి. కంఠసీమను రజనీ దంపతులు దుశ్శాల్వతో కప్పడము మరి ఒక చిరు జ్ఞాపికను అందించడము అభినందించాల్సిందిగా మేము వినమ్రతపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి మా నిశాంత్ గారికి, మా విద్యావేత్త గంగాధర్ గౌడ్ గారికి, అతను చూస్తుంటే చాలా ఎంగులానే ఉంటాడు. మీ పుట్ట సత్కారమే చేసుకోండి నాన్న, నేల సత్కారం మాత్రం చేయకండి, అది మహాపాపం. తర్వాత బల్లా రమేష్ గారు, శివచరణ్ గారు, అయిపోయిందా పటేల్ శివచరణ్ గారు వచ్చేస్తే రండి. వాడదాంగా కాపీ అయ్యా ల్యాప్టాప్లో నాకేం చెప్పలేదు, అందుకోసం నువ్వు వస్తే అయిపోతాయి కదా అని చెప్తున్నా. తెలుగు పరిమళాలను వెలుగు చదువుతున్నటువంటి హనుమంతరావు గారు, మరి వారు సహజంగా తెలుగు ఉపాధ్యాయులు,
మరియు గణిత ఉపాధ్యాయులు శివ శ్రీనివాస్ గారు.